సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి వాయిస్ ని ఇమిటేట్ చేయాలి మీరు. అల్లు అర్జున్ గారు పుష్ప 1లో ఎలా ఉంది, అంతకుముందు ఆయన వాయిసెస్ మోడ్యులేషన్స్ అన్నీ చెప్తాను ఎట్లా ఉండేది అనేది. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు మద్దాలి శివారెడ్డి డైలాగ్ విన్నారు కదా, ఆ డైలాగ్ అండర్ గ్రౌండ్లో ఒక జరిగిద్ది. మద్దాలి శివారెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి ఫైట్ సీన్ కి ముందు డైలాగ్ రేస్ గుర్రంలో మద్దాలి శివారెడ్డి గారికి ఫైట్ సీన్ అక్కడ ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది. నేను ఎక్కువగా హీరోకి విలన్కి మధ్య జరిగే సిచ్యువేషన్ తీసుకుంటా, వాళ్ళిద్దరు మాట్లాడితే ప్రజెంటేషన్ చేస్తూ ఉంటా ఎక్కువగా. తర్వాత విక్రమార్కుడు కూడా అట్లానే కొన్ని ఉన్నాయి అనమాట, నేను ఫేవరెట్ కొన్ని అట్లా ఉంటే. వీళ్ళిద్దరి మధ్య రేసు గుర్రంలో ఎలా ఉంటుందంటే, ఏదో అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా. మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకు రన్నర్ కాదు, రేసు గుర్రానే. ఈ టైప్లో ఉంటుంది అనమాట. పుష్పకు వచ్చేసరికి, ఇదేందో తెలిసిన సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం, మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ నీ తగ్గేదేలే. నైస్ నైస్ నైస్.